సో హే గైస్, ఆల్మోస్ట్ మా పంతులు అయితే కంప కూలింగ్ అయితే వేసుకొని వచ్చిండు. సో వాన్ దావత్ కాదు, పక్కనన్న మాత్రం తెప్పించిండు ఆయన డబ్బులతోని. సో మా పంతులాడు మాత్రం లైఫ్లో మాత్రం మాకైతే 1 రూపీ కూడా ఖర్చు చేయడు. సో వాడైతే 2 రూపీస్ కాయిన్ జేబులో పెట్టుకొని తిరుగుతుండు. ఆ కాయిన్ ఎవరైనా తీసుకోవాలని జేబులో కానీ తీసి నోట్లో పెట్టుకొని తిరుగుతుండు వాడైతే. సో ఏం తెచ్చుకున్నావు పంతులు? చూడండి గైస్, దానికి మంచి మంచి ఐటెంలు ఇక మా వల్ల మా దయ్యతో అన్నీ లభిస్తున్నాయి ఆయనకి. అన్నీ మా దయ్యతో లభిస్తున్నాయి మా పంతులానికి. దానికి ఒక రాజుగానే మంచిగా చూసుకుంటాం గైజ్ మేము, అంతే కదా. చూడండి ఇక వాడు కొత్త ఐటెంలో ఏంటిది అది ఓపెన్ చేయి. ఇక స్నాప్ గైజ్. స్నాప్ పిచ్చోడు గైజ్ మా వాడు. స్నాప్ కోసం ఏమైనా చేస్తాడు ఇక. స్నాప్ ఒకటే ఇక పొద్దున్న నుంచి రాత్రి దాకా ఇక అదే పిచ్చి ఉంటుంది మా వానికి అయితే. సో చెప్పరా పంతులు ఓపెన్ చేయి. అన్నాకు పిలుస్తాం పక్కన. బాయ్ రారా పంతులు, అది ఏం చేస్తున్నావు? ఒకసారి ఓపెన్ అయినా రా, జ్యూస్ అదేంటి ఫ్రూటీయా? స్మూతీయా అంటే చాక్లెట్ జ్యూసా? ఇవన్నీ పేర్లు ఎవరు చెప్తారు పంతులు నీకు? మాకు కూడా తెలియదా చాక్లెట్ జ్యూస్, స్ప్రైట్ జ్యూస్ అని? అవు పంతులు అక్కడ ఏం తెచ్చుకుని చూడు, మనకి ఏమో తెచ్చి. నైట్ ఎడికి తిరిగానికే పోయింది ఇక రోడ్డు మీద. తాగినావు పంతులు. గైజ్ ఆల్మోస్ట్ అయితే చూడవచ్చు మేమైతే డిన్నర్కి అయితే వచ్చేసినాం గైస్. సో మా శివాన మాత్రం వాళ్ళ వైఫ్తో అయితే ఫుల్ క్రేజీగా అయితే ఫోటోషూట్ అయితే అక్కడ నడుస్తుంది. సో వీళ్ళకి మాత్రం కంగ్రాచులేషన్స్ అయితే చెప్పేసాం గైస్, న్యూ లైఫ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో నేను మా వంశీగాడు మాత్రం ఇక ఎంత పబ్లిక్ ఉందో అనుకున్నాం, కానీ మేమే ఫస్ట్ వచ్చినాం గైస్. చూడవచ్చు మా అదృష్టానికి మొత్తం ఖాళీ ఉంది. ఇంకా వెనకాల బస్సులో వస్తున్నారు చాలామంది. సో మా విఘ్నేష్ అంటే చూడవచ్చు బ్లాక్ కానీ వైట్ అండ్ వైట్ బట్టలు వేసి నీకో చూడవచ్చు. ఫోటో కెమెరామ్యాన్ అయితే మా శివానికి అయితే చూపిస్తుంది గైస్, డ్రెస్సింగ్ అది ఎట్లా ఫోజెస్ చేయాలని ఇక. సో మనకైతే తెలిసిన గైస్ ఇక ఫోటోషూట్ ఇక వర్క్ ఎట్లుంటుందో. సో ఇక్కడ బయట చూస్తాం మాత్రం చిన్నపిల్లది ఒకటి అక్కడ లోపల అంత మంచి ఎంజాయ్ అవుతుంది. చిన్నపిల్లలు మనం కూడా చిన్న ఉన్నప్పుడు మాత్రం సో గ్రౌండ్లో ఒకటే ఆడుతున్నాం గైస్. ఇక్కడ చూడవచ్చు గార్డెన్లో చిన్నపిల్లలు ఒకటే అప్పటి నుంచి ఆడుతున్నారు గైస్. మా కూడా లోపల చేస్తే బోర్ కొట్టిందని నేను మా వంశాడు ఇద్దరం వచ్చినాం. పిల్లలు మాత్రం అయితే ఫుల్ క్రేజీ ఆడుకుంటున్నారు గైస్. చిన్న ఉన్నప్పుడు అయితే ఎవరు భయం ఉండదు, ఎవరికి ఇష్టం వచ్చే వరకు వాళ్ళైతే వేసుకుంటారు. మనకైతే తెలిసినట్టే గైస్, మనం కూడా ఆ స్టేజ్ నుంచే మనం పైకి వచ్చినాం అంటే ఎదిగినామని. సో ఫంక్షన్ హాల్లో అయితే గైస్ నిజం చెప్తున్నా ఎంత కూల్ ఉందంటే బయట మాత్రం అంత ఖాళీ ఉంది. సో చూడవచ్చు. సో నిజం చెప్తున్నా గైస్, ఆల్మోస్ట్ అయితే మేమైతే స్టేజ్ పైన ఫోటో దిగేసినాం. చలో మనమైతే మనకి ఇష్టమైన టైం డిన్నర్ టైం చలో చేత కొట్టేసాం. సో మా వంశాడు అయితే ఇక ఫుల్ ఆకలి అవుతుంది అంటారు. నేను మా వంశాడు అయితే చలో అనిగా వెళ్తూనే ఉన్నాం గైస్, చూసినారు కదా. సో ఈడ మ్యాక్సిమం అయితే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు గైస్, ఇక ఆల్మోస్ట్ తినేసినాం. సో మా వంశీగాడు నేను సో చలో గుడ్ నైట్ చెప్పేద్దాం ఫంక్షన్ హాల్కి అయితే. సో ఈరోజు అయితే నా బండి తీసుకోలేకైతే నా బండికి అయితే చిన్న ప్రాబ్లం వచ్చింది, అందుకే మా వంశాన్ని బండి తీసుకొచ్చిన గైజ్. బయట మాత్రం పెట్రోల్ షార్టేజ్ అయితే ఉందో లేదో తెలియదు, పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఫుల్ పబ్లిక్ ఉంది గైజ్. మేము వచ్చేటప్పుడు అయితే షాక్ అయిపోయాం నేను మా వంశీగాడు. సో మా వంశాన్ దగ్గర అయితే పెట్రోల్ అయితే ఉంది ఆల్మోస్ట్. సో చూడండి గైజ్ నైట్ టైంలో గైజ్ మన సైడ్ 11 అయినా 12 అయినా ఎప్పుడు చూసినా రోడ్ అయితే ఖాళీ ఉండదు. ఇక ఆటోలు అది ఏదో ఒకటి పబ్లిక్ కనిపిస్తూనే ఉంటుంది. అయితే నాకైతే కామన్ థింగ్. మనకైతే బయటికి వచ్చిన వాళ్ళు అయితే షాక్ ఉంటారు. విలేజ్ అయినా 9 o'clock అయితే ఆ రోడ్ అయితే ఎంత ఖాళీ ఉంటారో మనకైతే తెలిసి. మన సైడ్ తెల్లందాకా తిరుగుతూనే ఉంటాయి గైజ్ వెహికల్స్ అంతే. సో ఆ చీకట్లో మాకు వాళ్ళు లైట్ ఒకటే కనిపిస్తుంది, ఆ కార్ కూడా కనిపిస్తుంది గైజ్. మా ముంగడ ఏం పోతున్నావు ఇంకా మా వంశాన డ్రైవింగ్